వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఊర్కొండ మండలంలోని రాచర్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మాడుగుల మహేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం గ్రామస్తులు విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేశారు. గ్రామ అభివృద్ధి మరియు స్వచ్ఛతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఊర్కొండ మండల కేంద్రంలో బీజేపీ కార్యవర్గ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్లపల్లి జనార్దన్ పాల్గొని తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక ఉన్న ప్రతి ఒక్కరి పోరాటం అమూల్యమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కటికే రాజేందర్ గౌడ్ తో పాటు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఊర్కొండ మండలంలోని మాదారం గ్రామంలో సర్పంచ్ తెలంగాణ ఉద్యమకారుడు చిక్కొండ మల్లేష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మహానీయులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖాజా అనిఫా బేగం, ప్రధాన ఉపాధ్యాయులు రామస్వామి, గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఊర్కొండ మండలంలోని జగినాలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కదిరే శేఖర్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నాయకులు, అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోలే రాజశేఖర్, గ్రామ సెక్రటరీ ముస్తఫా, వార్డు సభ్యులు, మహిళా సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు జరిగాయని, ప్రస్తుతం రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ దినోత్సవం పురస్కరించుకొని నేడు మరి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కూడా మరి తెలంగాణ జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే కొల్చారం మండలంలో కొల్చారం మండల హెడ్ క్వార్టర్లో మరి జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎగరవేయడం జరుగుతుంది. మరి ఎన్నో భయ ప్రయాసాలకు పోయి సాగును సైతం లెక్క చేయకుండా సాగును దగ్గరికి పోయి సాధించుకున్న తెలంగాణ ఈరోజు అష్ట కష్టాల పాలవుతుంది. మరి తెలంగాణ రైతాంగం అనేక ఇబ్బందులు పడుతుంది. మరి మేము తెలంగాణ భారత రాష్ట్ర సమితి పక్షాన తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ ప్రజల సంక్షేమానికి మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి నాయకత్వంలో మరి ఎల్లా వేళలా కొల్చారం ప్రజల రైతాంగానికి, కొల్చారం ప్రజలందరికీ కూడా అండదండగా ఉంటామని చెప్పి మరొక్కసారి తెలంగాణ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. సంపద మహోజ్వల చరిత్ర నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నా తెలంగాణ నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కేసీఆర్ నాయకత్వంలో సమగ్ర అభివృద్ధి సంక్షేమాలతో సస్యశాలంగా వర్ధిల్లింది. నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో రైతాంగం
అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలవుతున్నారు. మాధారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన ఉపాధ్యాయులు రామస్వామి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిక్కొండ మల్లేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ యువత, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులకు తెలంగాణ చరిత్రను వివరించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ల పాట పోస్టర్ విడుదల చేసిన మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఊర్కొండ మండల కేంద్రంలో మాధారం గ్రామ సర్పంచ్ చిక్కొండ మల్లేష్ నిర్మించి కవి, రచయిత రామ్ పెరుమండ్ల రచించిన పెద్దాపూర్ అనిల్ పాడిన పాటను మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి పోస్టర్ ను ఆవిష్కరించారు. స్థానిక కవులను, కళాకారులను ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊర్కొండ మండలం బీఆర్ఎస్ అధ్యక్షులు వీరారెడ్డి గారు, ఊర్కొండ సర్పంచ్ మంజుల శ్రీనివాసులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఊర్కొండ మండల కేంద్రంలో మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగరవేసి వందనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమని గుర్తు చేశారు. మండల నాయకులతో స్థానిక ప్రజాప్రతినిధులకు మిఠాయిలు పంచుతూ గడిపారు. ఈ కార్యక్రమంలో ఊర్కొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ద్యాప వీరారెడ్డి, ఊర్కొండ గ్రామ సర్పంచ్ మేకల మంజుల శ్రీనివాస్, జకినాలపల్లి సర్పంచ్ కదిరే శేఖర్ యాదవ్ మరియు మండల బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.